సిక్స్త్ క్లాస్ సైన్స్లో నెక్స్ట్ లెసన్ మొక్కలను గురించి తెలుసుకుందాం. దీనిలో ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం. ఏదైనా మొక్క వివిధ భాగాలను తెలుసుకుందాం. ఇది మొక్క వివిధ రకాల మొక్కల మధ్య తేడాలను అర్థం చేసుకోవటానికి మనకు సహాయపడుతుంది. ఇది మొక్క యొక్క లక్షణాల ఆధారంగా మొక్కలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. గుల్మాలు, పొదలు, వృక్షాలు. మొక్కలను 3 వర్గాలుగా వర్గీకరించవచ్చు. లక్షణాల ఆధారంగా మొక్కలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. గుల్మాలు, పొదలు, వృక్షాలు. పచ్చని మృదువైన కాండం కలిగిన మొక్కలను గుల్మాలు అంటారు. ఇవి సామాన్యంగా పొట్టిగా ఉండి ఎక్కువ శాఖలను కలిగి ఉండకపోవచ్చు. పొట్టిగా ఉండి ఎక్కువ శాఖలను కలిగి ఉండకపోవచ్చు. పచ్చని మృదువైన కాండం కలిగి ఉంటాయి. వీటిని గుల్మాలు అంటారు. కొన్ని మొక్కలలో కొమ్మలు కాండపు అడుగు భాగాన పెరుగుతాయి. కాండం గట్టిగా ఉంటుంది, కానీ ఎక్కువ మందంగా ఉండదు. ఇటువంటి మొక్కలను పొదలు అంటారు. కొన్ని మొక్కలు చాలా పొడవుగా ఉండి గట్టి మందపాటి కాండాన్ని కలిగి ఉంటాయి. నేలకు చాలా ఎత్తులో కాండం పైభాగంలో కొమ్మలుంటాయి. ఇటువంటి మొక్కల్ని వృక్షాలు అంటారు. బలహీన కాండం కలిగి నిటారుగా నిలబడలేని నేల మీద వ్యాపించే మొక్కలను పాకే మొక్కలు అంటారు. దేనికైనా ఆధారం చేసుకుని పైకి ఎక్కే లేదా ఎగబ్రాకే వాటిని ఎగబ్రాకే మొక్కలు అంటారు. ఇవి గుల్మాలు, పొదలు, వృక్షాలకు భిన్నంగా ఉంటాయి. అయితే మొక్కలో కాండము నీటిని పైకి తరలించడంలో సహాయపడుతుంది. ఇది ఎలాగంటే ఇది సహాయపడటం ద్వారా నీరు, ఖనిజ లవణాలు ఆకులకు, కాండానికి అతుకబడి ఉన్న ఇతర మొక్క భాగాలకు వెళ్తాయి. కాండానికి అతుక్కొని ఉన్న ఆకు భాగాన్ని పత్రవృంతం అంటారు. వెడల్పైన పచ్చటి ఆకు భాగాన్ని పత్రదళము అంటారు. ఆకుపై ఉన్న గీతలను ఈనెలు అంటారు. ఆకు మధ్యలో ఒక స్పష్టమైన గీత కనిపిస్తుంది. దానినే నడిమి ఈనె అంటారు. ఒక ఆకులో ఈనెలతో చేయబడిన రూపురేఖలను ఆకుల డిజైన్ అంటే ఆకుల ఈనెల వ్యాపనము అంటారు. నడిమి ఈనెకు ఈ రూపురేఖ 2 వైపులా వలలాగా ఉంటే అది జాలాకార ఈనెల వ్యాపనం అంటారు. గడ్డి జాతుల్లో ఈనెలు ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నట్లు ఉంటాయి కదా, ఇది సమాంతర ఈనెల వ్యాపనము. సమాంతర ఈనెల వ్యాపనం వేటిలో ఉంటుందంటే గడ్డి జాతి మొక్కల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. పత్రం యొక్క విధులను తెలుసుకోవటానికి ఇక్కడ ఒక ప్రయోగం మనకి చూస్తున్నాము. ఎండగా ఉన్న రోజున పగటిపూట ఈ కృత్యాన్ని చేయాలి. సూర్యకాంతిలో ఎక్కువ నీరు పోసి పెంచుతున్న ఆరోగ్యకరమైన మొక్కను ఉపయోగించి ఆకులు గల మొక్క కొమ్మను ఒక పాలిథీన్ సంచిలో మూసి దాని మూతిలో ఎట్లాగంటే ఇట్లాగా పటంలో చూపిన విధంగా ఖాళీ పాలిథీన్ సంచిని మూతికి కట్టి దాన్ని కూడా ఎండలో ఉంచాలి. కొన్ని గంటల తరువాత సంచుల లోపల ఉపరితలాన్ని పరిశీలిస్తే అక్కడ నీటి బిందువులు అనేవి ఏర్పడతాయి. అవి ఎలా ఏర్పడినాయి అంటే నీరు ఆవిరి రూపంలో ఆకుల నుంచి బయటకు వచ్చి ఇలా నీటి బిందువులు ఏర్పడాయి. ఈ ప్రక్రియనే బాష్పోత్సేకము అంటారు. ఈ ప్రక్రియ ద్వారా మొక్కలు చాలా నీటిని గాలిలోకి విడుదల చేస్తాయి. బాష్పోత్సేకము అనే ప్రక్రియ ద్వారా మొక్కలు చాలా నీటిని గాలిలోనికి విడుదల చేస్తాయి. ఇంకొకటి ఏంటి అంటే పరీక్షణాళికలో ఒక ఆకును తీసుకొని ఆకులు ఇంకొక విధిని కూడా నిర్వర్తిస్తాయి. అది ఏంటి అంటే ఈ ప్రయోగం ద్వారా చూడొచ్చు మనము. ఈ ప్రయోగానికి ఒక ఆకు, స్పిరిట్, ఒక బీకరు, పరీక్షణాళిక, బర్నరు, నీరు, వాచ్ గ్లాసు, అయోడిన్ ద్రావడం అనేవి అవసరమవుతాయి. ఒక పరీక్షణాళికలో ఆకును తీసుకొని ఆకు పూర్తిగా మునిగేటట్లు స్పిరిట్ పోయాలి దానిలో. ఇప్పుడు సగభాగం నీటిలో నింపిన బీకర్లో పరీక్షణాళికను ఉంచాలి. ఆకులో ఆకుపచ్చ రంగు అంతా పరీక్షణాళికలోని స్పిరిట్లోనికి వచ్చే వరకు వేడి చేయాలి. ఆకుని జాగ్రత్తగా వెలుపలికి తీసి నీటితో శుభ్రపరిచిన వాచ్ గ్లాస్ మీద ఆకును ఉంచి దానిపై కొంత అయోడిన్ ద్రావణాన్ని పోయాలి. ఇప్పుడు మనం ఏమి గమనిస్తామంటే వివిధ రకాల పోషకాల ఉనికిని ఆహారంలో మనం గమనించాం కదా. ఆకులో పిండి పదార్థం అనేది ఏర్పడుతుందని మనకి అర్థమవుతుంది. అయితే పచ్చి బంగాళాదుంప మొక్క కూడా పిండి పదార్థాన్ని కలిగి ఉంటుంది కదా. బంగాళాదుంపలు మొక్క యొక్క పత్రాల నుంచి పిండి పదార్థాన్ని పొంది దాన్ని నిల్వ చేస్తాయి.
ఆకులు సూర్యకాంతిలో వాటిలో గల ఆకుపచ్చ రంగు పదార్థము సమక్షంలో తమ ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. దానికోసం అవి నీరు, గాలి నుంచి కార్బన్ డైఆక్సైడ్ను కూడా ఉపయోగిస్తాయి. ఈ ప్రక్రియను ఏమంటామంటే కిరణజన్య సంయోగ క్రియ అంటాము. ఈ ప్రక్రియలో ఆక్సిజన్ ఏమవుతుందంటే విడుదలవుతుంది. కిరణజన్య సంయోగ క్రియ ప్రక్రియలో విడుదలయ్యే వాయువు ఏంటి అంటే ఆక్సిజన్. ఆకులచే తయారు చేయబడిన ఆహారము మొక్క యొక్క వివిధ భాగాల్లో నిల్వ చేయబడుతుంది. కాండము ఆకుకు నీటిని సరఫరా చేస్తుంది. ఆకు ఈ నీటిని ఆహారం తయారు చేసుకోవడానికి ఉపయోగిస్తుంది. బాష్పోత్సేకం ద్వారా కూడా ఆకులు నీటిని కోల్పోతాయి. కాండం, ఆకులు అసలు నీటిని ఎలా కోల్పోతాయి అంటే ఇక్కడ ఒక ప్రయోగం ద్వారా మనకి అర్థమవుతుంది. అదేంటి అంటే వేరు ప్రయోగము ఒకటి చూస్తే, వేరు మొక్కలో బయట మైదాన ప్రదేశంలో గల ఒకే రకమైన 2 మొక్కలను ఎంచుకొని వాటిని వేళ్లతో సహా తవ్వి తీసి వాటి వేర్లు తెగిపోకుండా జాగ్రత్తగా వాటిని తీసుకొని 2 కుండీల్లో, కుండీ ఏ మరొకటి కుండీ బిలో నాటాలి. ఇట్లా నాటడం వలన వాటిని క్రమం తప్పకుండా నీరు పెట్టాలి. వారం తరువాత మొక్కలను కానీ 2 మొక్కలను పరిశీలిస్తే ఆ 2 మొక్కలు ఆరోగ్యంగా ఉన్నాయా లేదో మనకి అర్థమవుతుంది. 2 మొక్కల్ని క్రమం తప్పకుండా నీరు పోస్తూ పరిశీలించితే ఏం జరుగుతుంది అంటే అక్కడ మనకి అర్థమవుతుంది, వేరు యొక్క విధి అర్థమవుతుంది. నెక్స్ట్ శనగలు, మొక్కజొన్న విత్తనాలు, పత్తి గింజలు, కొంచెం నీరు. ఇంకొక ప్రయోగము ఇదేంటి అంటే 2 గిన్నెలు తీసుకొని వాటిలో కొద్దిగా తడి దూదిని ఉంచి ఒక దానిలో 3 లేదా 4 శనగ విత్తనాలు, మరొక దానిలో మొక్కజొన్న విత్తనాలు వేసి మొలకలు చిన్న మొక్కలుగా పెరిగే వరకు ప్రతిరోజు నీటిని ద్వారా దూదిని తడిగా ఉంచాలి. వారం తరువాత దూది నుంచి లేత మొక్కలు వేరు చేయడానికి మనం ప్రయత్నిస్తే దూదిని వేర్ల నుంచి తీయటం సులభంగా ఉంటుందో కష్టంగా ఉంటుందో మనకి అర్థమవుతుంది. ఎందుకంటే మొక్కలు మట్టిలో స్థిరంగా ఉండటానికి వేర్లు సహకరిస్తాయి. వేర్లు మొక్కను మట్టిలో దృఢంగా పట్టి ఉంచుతాయి. వేర్ల యొక్క విధులేంది అంటే మొక్కను మట్టిలో స్థిరంగా ఉంచడానికి వేర్లు సహకరిస్తాయి. వేర్లు మొక్కను నీటిలో దృఢంగా పట్టి ఉంచుతాయి అని ఈ ప్రయోగం ద్వారా మనకి అర్థమవుతుంది వేరు యొక్క విధుల్లో. ఇంకొకటి, వేర్లలో ప్రధాన వేరును ఏమంటాము అంటే తల్లి వేరు అంటారు. చిన్న వేర్లను పార్శ్వపు వేర్లు అంటారు. మొక్కలు వేర్లలో ప్రధాన వేరు లేకపోయినట్లయితే వేర్లన్నీ ఒకే విధంగా ఉంటాయి. వీటిని గుబురు వేర్లు అంటారు. ప్రధాన వేర్లు లేకుండా వేర్లన్నీ ఒకే విధంగా ఉంటే అలాంటి వేర్లనే గుబురు వేర్లు అంటారు. ఇంకొకటి, నీరు, ఖనిజ లవణాలను వేర్లు నీటిలో నుంచి పీల్చుకుంటాయి. కాండము ఆకులకు, మొక్కలోని ఇతర భాగాలకు నీటిని సరఫరా చేస్తుంది. ఆకులు ఆహారాన్ని తయారు చేస్తాయి. ఆహారాన్ని తయారు చేసేవేంటి అంటే ఆకులు. ఈ ఆహారం కాండం ద్వారా ప్రయాణించి మొక్కలోని వివిధ భాగాల్లో నిల్వ చేయబడుతుంది. కొన్ని వేర్లను మనం తింటాం కూడా. ఉదాహరణకు మనం తినే వేర్లు ఏంటంటే క్యారెట్, ముల్లంగి, చిలకడదుంప. ముల్లంగి, కందగడ్డ, కర్రపెండలం మనం ఆహారం నిల్వ చేయబడిన మొక్కల్లోని అనేక ఇతర భాగాలను కూడా తింటాము. నెక్స్ట్, వికసించిన పుష్పాలను కానీ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పుష్పంలోని ఆకర్షణ పత్రాలు, వివిధ పుష్పాలకు వివిధ రంగుల ఆకర్షణ పత్రాలు ఉంటాయి. పుష్పంలో, మొక్కలో ఆకర్షణ పత్రాలు ఎక్కడుంటాయంటే మొగ్గలో ఆకర్షణ పత్రాలు ఎక్కడుంటాయంటే మొగ్గలో చాలా ముఖ్యమైన భాగము ఇది. చాలా చిన్న ఆకుల్లాంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని ఏమంటామంటే రక్షక పత్రాలు అంటారు. ఆకర్షణీయంగా కనిపించే పత్రాలను, రంగుల్లో కనిపించే వాటిల్ని ఆకర్షణ పత్రాలు అంటారు. వికసించిన పుష్పంలో చిన్న చిన్న పత్రాల్లాగా కనిపించే ఆకుల్లాంటి నిర్మాణాలను ఏమంటారు అంటే రక్షక పత్రాలు అంటారు. ఒక పుష్పాన్ని తీసుకుని మనం గమనించినట్లయితే ఆకర్షణ పత్రాలు, రక్షక పత్రాలు అనేవి మనకి కనిపిస్తాయి. నెక్స్ట్, ఇక్కడ ఉమ్మెత్త ఇతర గంటాకార పుష్పాల లోపల భాగాలను స్పష్టంగా చూడటానికి ఆకర్షక పత్రాలను పొడవు వెంబడి మనం కట్ చేసినట్లయితే లోపల ఉన్న పుష్ప భాగాలు గమనించవచ్చు.
ఇతర భాగాలను చూడటానికి ఏంటి అంటే రక్షక పత్రాలను ఆకర్షక పత్రాలను కానీ తొలగించినట్లయితే పుష్పం లోపల ఉన్న ఇతర భాగాలు మనం చూడవచ్చు. అవేంటంటే కేసరాలు, అండకోశం గుర్తించవచ్చు. అది పుష్పాలలో వేరువేరు రకాల కేసరాలు కూడా ఉండొచ్చు. వేరువేరు పుష్పాల్లో వేరువేరు రకాలుగా కేసరాలు ఉంటాయి. పుష్పంలో అన్నింటికన్నా లోపల భాగాన్ని అండకోశము అంటారు. అన్నింటికంటే లోపల ఉండే పుష్ప భాగాన్ని అండకోశం అంటారు. అండాశయం యొక్క నిర్మాణాన్ని అండకోశం యొక్క అత్యంత దిగువన ఉన్న ఉబ్బినటువంటి భాగాన్నే ఏమంటారంటే అండాశయం యొక్క నిర్మాణాన్ని చూస్తే మనకి ఇక్కడ అండకోశం యొక్క అత్యంత దిగువన ఉన్న మరియు ఉబ్బిన భాగం ఏంది అంటే అండకోశము. అండాశయం యొక్క దిగువ భాగంలో ఉబ్బినటువంటి నిర్మాణము అండకోశము. పుష్పం లోపల అన్నింటికంటే లోపల భాగాన్ని ఏమంటారు అంటే అండకోశము అంటారు. ఉబ్బినటువంటి నిర్మాణాన్ని అండకోశము అంటారు. పుష్పంలో 4 రకాల భాగాలు ఉంటాయి: రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు, కేసరావళి, అండకోశం. అన్నింటికంటే లోపల ఉబ్బినటువంటి నిర్మాణాన్ని ఏమంటారంటే దిగువన ఉన్న నిర్మాణము అండకోశము. అండాశయంలో చిన్న పూసల వంటి నిర్మాణాలను ఉంటాయి. ఈ నిర్మాణాలను అండాలు అంటారు. అండాశయంలో పూసల్లాంటి చిన్న చిన్న పూసల్లాంటి నిర్మాణాలను అండాలు అంటారు. రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు, కేసరాలు, అండకోశాల సంఖ్య వేరువేరు పుష్పాల్లో వేరువేరుగా ఉంటుంది అన్నమాట. కొన్ని పుష్పాల్లో ఇవి కనిపించకపోవచ్చు. రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాల్లో కానీ, కేసరావళి, అండకోశం కానీ ఇవి అన్ని పుష్పాల్లో కూడా ఒకే రకంగా ఉండవు. వేరువేరు పుష్పాల్లో వేరువేరుగా ఉంటాయి. ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ లాస్ట్ సారాంశం ఏంటి అంటే మొక్కలు ఎత్తు, కాండం యొక్క స్వభావం మరియు కొమ్మల ఆధారంగా సాధారణంగా వాటిని గుల్మాలు, పొదలు మరియు వృక్షాలుగా విభజించారు. కాండము పత్రాలు, పుష్పాలు, పండ్లు కలిగి ఉంటుంది. సాధారణంగా పత్రాలు ఒక పత్రవృంతము, పత్రదళం కలిగి ఉంటాయి. పత్రాలపై ఈనెలు విస్తరించి ఉండే విధానాన్ని ఈనెల వ్యాపనం అంటారు. ఇది జాలాకార లేదా సమాంతర ఈనెల వ్యాపనము అయి ఉండొచ్చు. పత్రాలు బాష్పోత్సేకం అనే ప్రక్రియ ద్వారా నీటిని ఆవిరి రూపంలో బయటికి పంపిస్తాయి. ఆకుపచ్చని ఆకులు సూర్యరశ్మి సమక్షంలో కార్బన్ డయాక్సైడ్ మరియు నీటిని ఉపయోగించుకొని కిరణజన్య సంయోక్రియ ద్వారా తమకు కావలసిన ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. నేల నుంచి నీరు, ఖనిజాలు, లవణాలను వేరు పీల్చుకుంటాయి. అదేవిధంగా మొక్కను నేలలో దృఢంగా పట్టి ఉంచుతుంది వేరు యొక్క విధులు. వేర్లు ముఖ్యంగా 2 రకాలు: తల్లివేరు, గుబురువేరు. పత్రాలలో జాలాకార ఈనెల వ్యాపనం గల మొక్కల్లో తల్లివేరు ఉంటుంది. పత్రాలలో సమాంతర ఈనెల వ్యాపనం గల మొక్కల్లో గుబురువేరు ఉంటుంది. జాలాకార ఈనెల వ్యాపనం ఉంటే తల్లివేరు, సమాంతర ఈనెల వ్యాపనం ఉంటే గుబురువేరు ఉంటుంది. కాండం వేర్ల నుంచి నీటిని, పత్రాలను మరియు ఆహారాన్ని పత్రాల నుండి ఇతర భాగాలకు సరఫరా చేస్తుంది. పుష్పంలో రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు, కేసరాలు, అండకోశం అనే భాగాలు మనకి ముఖ్యంగా కనిపిస్తాయి.